ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక పదము నుండి పాఠాలను ధ్యానించబోతున్నామండి. ఆ పదం ఏమిటి అంటే అయ్యో. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అయ్యో అనే పదము వచనానికి ఒకసారి అయితే 65 సార్లు రాయబడిందండి. అదే ఒక్కొక్క వచనంలో 2 సార్లు, కొన్ని వచనాల్లో 3 సార్లు కూడా ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటన్నింటిని కూడా మనం లెక్కించినట్లయితే బైబిల్ గ్రంథం మొత్తంలో అయ్యో అనే పదము 77 సార్లు ప్రస్తావించబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో భక్తులు ఆ విధంగా మాట్లాడినట్టుగా, మరికొన్ని సందర్భాలలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాది దేవుడు కూడా తన బిడ్డలను ఉద్దేశించి అయ్యో అని చెప్పేసి వారిని గురించి మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఈ లోకంలో గమనించినట్లయితే అయ్యో అనే పదము ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే, నా ముందు కూడా చాలామంది ఆ పదాన్ని ఉపయోగించి మాట్లాడినారు. ఉదాహరణకి కొన్ని సందర్భాలను చెప్పాలి అంటే, ఒక బ్రదరు కూలి పని చేసుకుంటూ ఉన్నాడు. తన కుటుంబాన్ని కష్టతరంగా పోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వస్తున్నటువంటి ఆ డబ్బులు సరిపోవడం లేదు వారి యొక్క పిల్లల చదువులకి, అదేవిధంగా వారి కుటుంబ పోషణ నిమిత్తం. అప్పుడు ఆ బ్రదర్ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నేను నా చిన్నతనంలో ఉన్నప్పుడే నా తల్లిదండ్రుల మాట విని మంచిగా చదువుకొని ఉంటే ఇప్పుడు నా జీవితం ఈ విధంగా ఉండేది కాదు. అయ్యో, నేను అప్పుడే బాగుగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి మాట్లాడినాడు. అంటే గతించినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకొని దాన్ని మళ్ళీ ఆయన సరి చేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన బాధతో ఆ మాటను మాట్లాడినాడు. మరొక సిస్టర్ కూడా అదే విధంగా నాతో మాట్లాడినది. ఆ సిస్టర్కి 5 అన్నలు, 2 అక్కలు ఉన్నారు. ఆమె నాకు 5 అన్నలు ఉన్నారు కదా, వారు నన్ను చూసుకుంటారులే అని చెప్పేసి ధైర్యంగా జీవిస్తూ ఉన్నది. మన భర్త చనిపోయాడండి. నా అన్నలు ఉన్నారు కదా, నా కొదువ అనేది ఏముండదు కదా, నా అన్నల ఇంట్లో ఒక ఇంట్లో నన్ను ఉండనిస్తారు కదా అని చెప్పేసి సంతోషంగా ఉన్నది. తన గురించి తాను ఆలోచించుకోలే. కానీ ఒక సందర్భంలో వారందరూ ఈమెని వెళ్ళిపోమ్మని చెప్పినప్పుడు అస్టర్ చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, అయ్యో, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే, లేదా మా అమ్మ బ్రతికున్నప్పుడే, నాకు అవకాశం ఉన్నప్పుడే ఓ స్థలాన్ని కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే బాగుంటుండే కదా అని చెప్పేసి ఆమె కూడా ఆ పదాన్ని ఉపయోగించి బాధపడినట్లుగా నాకు కనిపించినది. చూడండి ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. ఉదాహరణకి మరొక సందర్భంలో మరొక బ్రదర్, ఆయన తన స్నేహితులను నమ్మి ఆ మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించాడు. అయితే తీసుకున్నటువంటి వ్యక్తులు ఆ డబ్బులు కట్టకుండా వెళ్ళిపోయారండి. అప్పుడు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఈయన ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈయన అప్పులు చేసి మరీ ఆ అప్పులు తీర్చాడు. ఇప్పటికీ ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ఉన్నాడు. ఆ బ్రదర్ కూడా చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, అయ్యో, నేను ఆ రోజు నా స్నేహితులను నమ్మి మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించకపోతే బాగుంటుండే కదా, నా జీవితం ఈ విధంగా ఉండకపోతుండే కదా అని చెప్పేసి బాధతో మాట్లాడాడు. అంటే మనుషులు ఎప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తారు అంటే, వారు చేసినటువంటి పొరపాట్లను, వారు చేసినటువంటి తప్పులను జ్ఞాపకం చేసుకొని, అయ్యో, నేను ఈ విధంగా చేసి ఉండకపోతే నా జీవితం మరొక రకంగా ఉంటుండే కదా అని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనుషులతో పాటు దేవుడు కూడా ఆ పదాన్ని ఉపయోగించాడు. అయ్యో అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవాది దేవుడు అయ్యో అనడములో ఆయన తన సింహాసనం ఎదుట మనుషులందరికీ తీర్పు తీరుస్తున్నటువంటి సమయంలో, వారు లెక్క అప్పజెప్పాల్సినటువంటి సమయంలో, వారికి కలగబోతున్నటువంటి భయంకరమైనటువంటి నష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువు వారు ఆ మాట పలికినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వారికి ఏం కలగబోతూ ఉన్నదో, ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళబోతూ ఉన్నారో ఆ మాటలో ప్రభువు వారు పలకడంలో ఆ విషయాలు వ్యక్తమవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ రోజున మనం త్వరగా 77 సార్లు అయ్యో అనే పదం బైబిల్ గ్రంథంలో రాయబడినది కదా, అందులో నుండి కొన్నింటిని మనం త్వరగా ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో
మోషే ప్రవక్త కూడా ఈ మాటను ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నిర్గమాకాండము 32వ అధ్యాయము 31వ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నానను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 31వ వచనంలో 32వ వచనంలో 2 సార్లు కూడా మోషే ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఆయన ఉపయోగిస్తున్నటువంటి పదం ఏమిటి అంటే అయ్యో అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎందు నిమిత్తం ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చినది అంటే మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. మోషే ప్రవక్తను సినాయి పర్వతం మీదకి ప్రభువు వారు రమ్మన్నప్పుడు ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి 40 రోజులు అక్కడే ఉన్నట్లుగా నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఆ పర్వతం మీదకి వెళ్ళక మునుపు మోషే ప్రవక్త చేసినటువంటి పని ఏమిటి అంటే 24వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉన్నది. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు చెప్పినటువంటి పద్ధతులను, దేవుడు విధించినటువంటి కట్టడలను ప్రజలతో మోషే ప్రవక్త వచ్చి వివరించినప్పుడు ప్రజలందరూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మనమందరం కూడా దేవుని మాట ప్రకారం జీవిస్తామని చెప్పేసి గంభీరమైనటువంటి స్వరముతో, ఏక శబ్దముతో, ఏక మనస్సుతో జవాబునిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ మాట చెప్పిన ఒక 6 వారాల తర్వాత వారు చేసినటువంటి పని ఏమిటి అంటే మోషే ప్రవక్త తడువు చేయడంతో, మోషే ప్రవక్త 40 రోజులు గడుస్తూ ఉన్న దిగి రాకపోవడంతో అహరోను యొద్దకు వెళ్ళి మా కొరకు ఓ ప్రతిమను లేదా ఒక దేవుణ్ణి నువ్వే తయారు చేయాలని చెప్పినప్పుడు అహరోను భక్తుడు ఓ బంగారంతో దూడను తయారు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దూడ ముందట వారు సాగిలపడుతూ ఈయనే మమ్మల్ని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించి మాకు ముందుండి నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి దేవుని ఆజ్ఞలలో ప్రథమమైనటువంటి ఆజ్ఞనే అంటే దేవుణ్ణే తిరస్కరించి ఆయన స్థానంలో ఆ దూడను పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు మోషే ప్రవక్త వచ్చి వారు చేస్తున్నటువంటి పనులన్నింటినీ చూసి ప్రభువు దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుతూ చేస్తున్నటువంటి ప్రార్థనను మనం ధ్యానించాం. చూడండి ప్రియులారా, మోషే ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వీరి పాపాన్ని నీవు పరిహరించావా లేదా అని ప్రభువు వారిని బ్రతిమిలాడుతూ, ఒకవేళ పరిహరించకుండా ఉన్నట్లయితే నువ్వు రాసినటువంటి నీ గ్రంథంలో నా పేరును కూడా తుడిచివే అని చెప్పేసి మోషే ప్రవక్త ఇజ్రాయేలులకు దేవునికి మధ్యలో నిలబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మోషే ప్రవక్త అయ్యో అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నాడు అంటే ఇజ్రాయేలీలు పాపము చేయడము ద్వారా. చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ క్రింది వచనాల్లో మనం జాగ్రత్తగా ధ్యానించిన దేవుడు మోషేతో ఇచ్చినటువంటి జవాబులో మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు వచ్చినటువంటి సమయమున వారి పాపమును వారి మీదికి తెచ్చి వారికి శిక్ష విధించడానికి దేవుడు సిద్ధపడ్డాడంట. అంటే ఇజ్రాయేలు వారు ఇచ్చినటువంటి మాటకే కనీసం ఒక 6 వారాలు కూడా కట్టుబడి ఉండలేకపోయారండి. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు చేసినటువంటి మేలులను అతి త్వరగా మర్చిపోయి దేవునికి విరుద్ధంగా జీవించినట్లుగా ఇజ్రాయేలీల జీవితం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీల పక్షమున ప్రార్థన చేయడానికి, ఇజ్రాయేలీల మీదకి దేవుని యొక్క కోపాగ్ని రాకుండా ఆపివేయడానికి మోషే ప్రవక్త వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తూ, అయ్యో, ఇజ్రాయేలీలు నీ ఎదుట ఘోరమైనటువంటి పాపమే చేశారు, ఓ గొప్ప పాపమే చేశారు, మిమ్మల్నే తిరస్కరించారు, అయినప్పటికీ వారిని క్షమించి ఒక అవకాశం ఇవ్వు ప్రభువా అని చెప్పేసి దేవునికి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా,
మనము ప్రభువు వారిని విశ్వసించక మునుపు మనందరం కూడా పాపులమే అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. మనం దేవునికి దూరంగా, దేవుణ్ణి మర్చిపోయి దేవునికి శత్రువులముగా జీవిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మన ఎడల కృప చూపించి, దేవుడు మన యందు జాలిపడి, దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మన కోసం తన అమూల్యమైన రక్తాన్ని చిందించి, విలువైనటువంటి తన ప్రాణాన్ని మన పాపములకు వెలగా చెల్లించి ఆ కల్వరి సిలువలో మరణించాడు. ఇజ్రాయేలు పాపము చేస్తే వారి మీదకి శిక్ష రాబోతున్నది అని చెప్పేసి ప్రభువు వారు హెచ్చరించాడు. కానీ మనం చేసినటువంటి పాపములకు దేవుడే వెలను చెల్లించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మరి దేవుని దగ్గర నుండి క్షమాపణను పొందుకున్నటువంటి మనము, దేవుణ్ణి గుర్తించినటువంటి మనము, మారు మనసు పొందుకున్నటువంటి మనము, అదేవిధంగా దేవుని బిడ్డలము, క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనము ఇంకా పాపము చేస్తూ ఉన్నట్లయితే మన మీదికి కూడా శిక్ష రావడానికి అవకాశం ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో ప్రభు అదే చెప్పాడు. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు మళ్ళీ నువ్వు పాపము చెయ్యొద్దు అని చెప్పాడు. మళ్ళీ పాపము చేస్తే ఏం జరుగుతుంది అంటే ఎక్కువ కీడును పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము కూడా దేవుని చేత శిక్షింపబడ్డానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సినటువంటి మొదటి విషయం ఏమిటి అంటే పాపానికి దూరంగా ఉండాలి. అందునిమిత్తమే మోషే ప్రవక్త జీవితాన్ని మన ముందు పెట్టి ఆయన చేసినటువంటి ప్రార్థన ద్వారా ప్రభువు నేర్పిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు పాపము చేసినప్పుడు మోషే ప్రవక్త అడ్డుపడినప్పటికీ, మోషే ప్రవక్త బ్రతిమిలాడినప్పటికీ వారి మీదికి వారి పాపాన్ని రప్పిస్తాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం పాపానికి దూరంగా ఉంటూ ఉన్నామా, లేదా ఇంకా పాపములోనే ఉండి దేవుని యొక్క శిక్షను అనుభవించడానికి సిద్ధపడుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, అయ్యో అనే పదాన్ని దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం రెండోదిగా ఆలోచన చేసినట్లయితే, కీర్తనలు గ్రంథము 81వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును అని చెబుతూ, అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని చెప్పేసి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి తన బిడ్డలను దీవించడం అంటే, తన బిడ్డలకు సహాయము చేయడం అంటే అది ఎంతో ఇష్టం అండి దేవునికి. దేవుడు ఆ కార్యాన్ని త్వరగా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఎప్పుడు దీవించగలడు తన బిడ్డలని, దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు సహాయం చేస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, వారు దేవుని మాట విన్నప్పుడే. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ఆయన మనము ప్రభువుకు లోబడకపోయినా దేవుడు దీవిస్తాడులే, లేదా దేవుడు సహాయము చేస్తాడులే అనుకుంటే అది పొరపాటే అవుతుందండి. బైబిల్ గ్రంథంలో 81వ అధ్యాయము 13వ వచనంలో కూడా అదే మాటను ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఈ 2 వచనాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఏమిటి అంటే, అయ్యో నా ప్రజలు నా మాట విన్నట్లయితే, ఇజ్రాయేలీయులు నా మాట విన్నట్లయితే వారికి ఎంత మేలు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే విధేయతలో ప్రశ్నలు రావండి. మనం ప్రశ్నిస్తూ ఉన్నాము అంటే మనము దేవునికి లోబడే స్వభావం మనలో లేదని గుర్తించాల. ఎందుకోసం అంటే దేవునికి లోబడేవారు దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉండరు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి లోబడే వారిలో ఆలస్యానికి చోటు ఉండదండి. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక అని రాయబడినది. అంటే దేవునికి లోబడే విషయంలో కావచ్చు, దేవుని పనులు చేసే విషయంలో కావచ్చు, అశ్రద్ధ ఉంటే ఆలస్యంగా చేస్తూ ఉంటారు. ఆలస్యానికి చోటు ఉన్నట్లయితే వారు శాపాన్ని పొందుకోవడానికి అవకాశం ఉన్నదంట. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తులందరూ కూడా దేవునికి త్వరగా లోబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఆదికాండం 22వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే అబ్రహాముతో సాయంకాల సమయంలో ప్రభువు మాట్లాడితే
తెల్లవారక మునుపే లేచి తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెంటబెట్టుకొని బలివ్వడానికి వెళ్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆలస్యం చేయలే, ఓ 2-3 డేస్ టైం తీసుకోలే. తన కుమారుణ్ణి బలిగా అర్పించమని దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ త్వరగా లోబడినట్లుగా అబ్రహాము జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దేవునికి లోబడే వారిలో ఆలస్యానికి చోటు ఉండదు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే విధేయతలో స్వలాభానికి కూడా చోటు ఉండదు. అంతేకాకుండా విధేయతలో లాభ నష్టాలను చూడనండి. ఇంకా మనం గమనించినట్లయితే దేవునికి లోబడే వారిలో అవిశ్వాసానికి చోటు ఉండదు. ఒకవేళ అవిశ్వాసులుగా ఉన్నట్లయితే వారు దేవునికి సంపూర్ణంగా లోబడలేరు. చూడండి ప్రియులారా, నేను ఇంతకు ముందే దేవునికి లోబడే వారికి దేవుడు చేసేటువంటి మేలులేమిటో ఆ వాక్యాన్ని వివరించడం జరిగినది. ఒకవేళ మీరు ఎవరైనా ఆ వాక్యాన్ని విని ఉండకపోతే, మనం దేవునికి సంపూర్ణంగా లోబడినట్లయితే మనం పొందుకునేటువంటి మేలులేమిటో ఆ వాక్యాన్ని విని తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నదండి. మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు తనకు లోబడిన ప్రతి ఒక్కరికి మేలు చేసినట్లుగా, సహాయము చేసినట్లుగా, వారిని దీవించినట్లుగా, వారిని హెచ్చించినట్లుగా, వారిని ప్రమాదంలో పడకుండా తప్పించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మరికొన్ని సందర్భాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మనం ప్రభువుకు లోబడినట్లయితే మనం పొందుకునే మొదటి మేలు ఏమిటి అంటే, లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 7 వచనాలని మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అక్కడ ఆ పేతురు యొక్క అవసరాన్ని దేవుడు తీర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ప్రభువు వారు వచ్చిన తర్వాత, జన సమూహమునకు బోధించిన తర్వాత, ప్రభువు వారు పేతురుకు ఆజ్ఞాపించినప్పుడు, పేతురు దేవుని మాటకు లోబడి ఒక్కసారి ప్రయత్నము చేయడానికి సిద్ధపడినప్పుడు 2 దోణెలు మునిగిపోయన్ని చేపలు పట్టినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే వారికి ఉన్నటువంటి అవసరాన్ని దేవుడు తీర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం కూడా దేవునికి లోబడితే దేవుని సహాయము ద్వారా మన అవసరాలను తీర్చుకోవడానికి, మన కష్టాల నుండి విడుదలను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 10 వచనాలను మనం ధ్యానించినట్లయితే అక్కడ కూడా మనందరికీ తెలిసినటువంటి సందర్భమే రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు కానా అనబడినటువంటి ఊరిలో ఓ పెళ్లి విందుకు హాజరైనప్పుడు అక్కడ ఒక కొరత ఏర్పడినది, ఒక కొదువు ఉన్నది. ఏమిటి అంటే ద్రాక్షారసం అయిపోయినది. మరియ వచ్చేసి ప్రభువుతో చెప్పినప్పుడు, అమ్మా నాతో నీకేమి పని అని చెప్పేసి ప్రభువు వారు ప్రశ్నించినప్పుడు ఆమె బాధపడకుండా, ఆమె అలిగి అక్కడి నుండి వెళ్ళిపోకుండా పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినది, ఆయన మీతో ఏం చెబితే అది చెయ్యండి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పని వాళ్ళతో చెప్పినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణల నిండా నీళ్లను నింపమన్నప్పుడు అప్పటికే మరియ హెచ్చరించినది కాబట్టి వారు ఎటువంటి ప్రశ్నలు అడగకుండా, ఎటువంటి సందేహాన్ని కనుపరచకుండా అంచుల మట్టుకు నింపినప్పుడు వారికి ఉన్నటువంటి కొదువను, వారికి ఉన్నటువంటి కొరతను దేవుడు తీర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నీళ్ళనే ప్రభువు వారు ద్రాక్షారసంగా మార్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే రెండోదిగా మనం ప్రభువుకు లోబడినట్లయితే మనకున్నటువంటి కొదువలు, కొరతలను దేవుడు తీర్చడానికి అవకాశం ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇక మూడోదిగా చివరిగా మనం ఇంకో విషయాన్ని కూడా ఆలోచన చేసినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంటుంది. నోవాహు అంట దేవుడు చెప్పిన విధంగా ఓడను సిద్ధపరచడము ద్వారా ఆయనతో పాటు, ఆయన కుటుంబంతో పాటు కొన్ని జంతువులను, పక్షులను కాపాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు లోకాన్ని చూసినప్పుడు అది పూర్తిగా చెడిపోయి ఉన్నది. మనందరికి తెలిసినటువంటి సందర్భమే అది కూడా. అప్పుడు మనుషులను భూమి మీద చేసినందుకు ఆయన తన హృదయంలో నొచ్చుకొని మనుషులతో పాటు భూమి మీద ఉన్నటువంటి సమస్త జంతువులను, పక్షులను అన్నింటినీ నాశనం చేయాలనుకున్నప్పుడు భూమి మీద నీతిమంతుడిగా జీవిస్తున్నటువంటి నోవాహును కాపాడాలనుకున్నాడు. అప్పుడు నోవాహు దగ్గరికి ప్రభువు వచ్చి మాట్లాడినటువంటి మాటలు మనకు కనిపిస్తుంటాయి. నీ కొరకు, నీ కుటుంబీకుల కొరకు, నువ్వు రక్షించాల్సినటువంటి వాటి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకోమని చెప్పేసి ప్రభువు మాట్లాడినాడు. చూడండి ప్రియులారా, ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మహా అంటే దేవుడు ఎంతసేపు మాట్లాడుంటాడంటే ఓ 10 నిమిషాలో, ఒక 20 నిమిషాలో మాట్లాడి ఉంటాడు. కానీ ప్రభువు మాట్లాడినటువంటి ఆ మాటలకు లోబడ్డానికి నోవాహు భక్తుడు 100 సంవత్సరాలు కష్టపడ్డాడండి. దేవునికి అంత విధేయత చూపించినాడు.
అప్పుడు ప్రజలందరూ ఆయనను ఎగతాళి చేసినారు. ప్రజలందరూ ఆయనను చూసి అపహాసము చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు ఓడను సముద్రము దగ్గర సిద్ధపరిచినట్లయితే నీకు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది, కానీ ఇక్కడ సిద్ధపరచడం ద్వారా ఏం మేలు కలుగుతుంది? నీ కుటుంబానికి నష్టమే తప్ప, నీ కుటుంబానికి భారమే తప్ప నీకు వచ్చే లాభమేమీ లేదు అని చెప్పేసి నోవాహును ఒక పిచ్చివాడిని చూసినట్లు చూస్తూ ఉన్నప్పుడు నోవాహు ఏమాత్రం పట్టించుకోనకుండా దేవుడు చెప్పిన మాటకు లోబడి ఓడను సిద్ధపరుస్తూ ప్రజలందరికీ రాబోతున్నటువంటి ఉగ్రతను గురించి తెలియపరిచినప్పుడు వారు పట్టించుకోలేదంట, ఎగతాళి చేసినారంట. వర్షం కురవడం ఏమిటి అని చెప్పేసి వారు నమ్మనట్టుగా మనకు కనిపిస్తుంటుంది. కారణం ఏంటిది అంటే అప్పటి వరకు వర్షం అనేది కురిపించబడలేదు ఆకాశం నుండి. వారు చూడని దాన్ని నమ్మకుండా ఉన్నప్పటికీ నోవాహు కూడా చూడకపోయినా ప్రభువు మీద నమ్మకంతో తన కొరకు తన కుటుంబీకుల కొరకు ఓడను సిద్ధపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుని మాటకు లోబడడం ద్వారా నోవాహు పొందుకున్న మేలేమిటి అంటే రాబోతున్నటువంటి శిక్ష నుండి తప్పించుకోగలిగాడండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు అతి త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన రెండో రాకడ అతి సమీపమై ఉన్నది. రాబోతున్నటువంటి ఆ నరకం అనే ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి అంటే మనలో ఉండాల్సినటువంటి లక్షణం కూడా ఏమిటి అంటే దేవునికి లోబడే స్వభావం, విధేయత మనలో ఉండాల. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు ఏ మాట చెప్పినా మన మేలు కోసమే చెబుతాడు, మన బాగు కోసమే చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవుడు తన బిడ్డల్ని దీవించాలి అని చెప్పేసి, దేవుడు తన బిడ్డల్ని ఆశీర్వదించాలి అని చెప్పేసి, దేవుడు తన బిడ్డలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి అని చెప్పేసి, అనేక మంది ఎదుట సాక్షిగా నిలబెట్టాలి అని చెప్పేసి, ఆయన రాజ్యంలోనికి వారసునిగా రప్పించాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు తప్ప తన బిడ్డల్ని బాధ పెట్టాలి అని చెప్పేసి కానీ, తన బిడ్డలు కృంగిపోవాలి అని చెప్పేసి కానీ, తన బిడ్డలు దిగజారిపోవాలి అని చెప్పేసి కానీ ఆశపడండి. మరి మన మేలు కోసం ప్రభువు వారు మనతో వాక్యము ద్వారా కొన్ని విషయాల్ని తెలియపరిచినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, మన బ్రతుకు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు మేలు కోసం మాట్లాడినప్పుడు మనం ప్రభువు మాటలకు లోబడుతూ ఉన్నామా, లేదంటే ఆయన మీదనే తిరగబడుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, మూడోదిగా అయ్యో అనే పదాన్ని ప్రభువు వారే ఉపయోగించినటువంటి మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆ మాటలు మనకి మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో రాయబడున్నాయి. అయ్యో కొరోజీనా, అయ్యో బెస్తయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు అని రాయబడినది. చూడండి ప్రియులారా, ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ఏ పట్టణాలకు ఎక్కువగా వెళ్ళాడో, ఎందుకోసం అంటే ఎక్కువ సార్లు వెళ్ళి ఎక్కువ అద్భుతాలు అక్కడనే చేశాడంట. ఆ మాటలు మనకి 20వ వచనంలో రాయబడి ఉంటాయి. ప్రభువు వారు ఎక్కువ సార్లు వెళ్ళడంతో ఆ పట్టణంలో ఎక్కువ అద్భుతాలను దేవుడు జరిగించాడు. ఆయన వెళ్ళాడు అంటే ఖచ్చితంగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించినాడు, అంటే దేవుడు బోధించినాడు. దేవుడు బోధించినప్పటికీ, ఎంతో మందిని స్వస్థపరిచినప్పటికీ, అంతేకాకుండా ప్రభువు వారే ఎక్కువ సార్లు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ ఆ ప్రాంతంలో వారు మారు మనసు పొందుకోలేదంట. ఏ ప్రాంతంలో వారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొరోజీనా, బెస్తయిదా అనబడినటువంటి ప్రాంతాలు. చూడండి ప్రియులారా, ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయి అంటే గలిలీ ప్రాంతంలో కపెర్నహూం పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలే ఇవి రెండు కూడా. ఆ యొక్క బెస్తయిదా ప్రాంతంలోనే లాజరు వాళ్ళు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వారి యొద్దకి, ఇంకా ప్రభువు వారి శిష్యుల యొద్దకి, అక్కడికి కపెర్నహూం పట్టణానికి అనేక మార్లు ప్రభువు వెళ్ళి ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ, ఎంతగా వాక్యాన్ని ప్రకటించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారు మారు మనసు పొందుకోకపోయేసరికి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో కొరోజీనా, అయ్యో బెస్తయిదా, మీ మధ్యను చేయబడినటువంటి అద్భుతములు. ఇంకో 2 పట్టణాల పేర్లను దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏ పట్టణాలు అంటే తూరు, సిదోను. ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరాన మధ్యధార సముద్ర తీరాన ప్రఖ్యాతి చెందినటువంటి నగరాలే తూరు, సిదోను ప్రాంతాలు. మనము జాగ్రత్తగా పాత నిబంధనలో గమనించిన సిదోను ప్రాంతంలోనికే దేవుడు ఏలియా ప్రవక్తను వెళ్ళమన్నాడు సారేఫాతు పట్టణానికి.
ఆ పట్టణం ఎక్కడున్నది అంటే సిదోను ప్రాంతంలో. అంటే అన్యుల మధ్యలో, మీ మధ్యలో చేయబడినటువంటి అద్భుతాలు కనుక నేను చేసి ఉంటే, మీకు ప్రకటించినటువంటి వాక్కులను అన్యులకు ప్రకటించినట్లయితే, వారెప్పుడో గోనె పట్ట కట్టుకొని, అంటే తమ్మును తాము తగ్గించుకొని దేవుని వైపు తిరిగి మారు మనసు పొందుకునేవారు కదా అని చెప్పేసి ప్రభువారు బాధతో ఈ మాటను కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము 24వ వచనం వరకు ధ్యానించినట్లయితే, కపెర్నహూము పట్టణంతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు, నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా ప్రాంత పట్టణస్థులు ఎంత భయంకరంగా జీవించారో ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వారైనా మారు మనసు పొందుకుంటారేమో కానీ ఈ కపెర్నహూము పట్టణస్థులు ఎంత రాతి గుండెను కలిగి జీవిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రభువు వారు అనేక సార్లు వెళ్ళినప్పటికీ ఆ యొక్క బెత్సయిదా ప్రాంతానికి, ఆ యొక్క కొరజీనా ప్రాంతానికి అనేక వాక్యాలను ప్రకటించినప్పటికీ, అనేకమైనటువంటి అద్భుతాలను చేసినప్పటికీ వారిలో విశ్వాసం లేదు, వారిలో మారు మనస్సు లేదు, వారు దేవుని వైపు తిరగడం లేదు అని చెప్పేసి ప్రభువు వారు వారికి కలగబోతున్నటువంటి దుర్గతిని బట్టి బాధతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన జీవితాన్ని కూడా మనం జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే, దేవుడు మనకు కూడా ఎన్నో సహాయములను చేశాడు. సహాయం పొందుకున్నాం కాబట్టి ప్రభువు వారిని విశ్వసించాం, ప్రభువు బిడ్డగా జీవిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎంతోమంది దేవుని ద్వారా మేలులు పొందుకున్నటువంటి వారు, దేవుని ద్వారా దీవింపబడినటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. ఆ అద్భుత కార్యాలన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం. వారు చెబుతూ ఉన్నప్పుడు మనం వింటూ ఉన్నాం, వారు చెప్తున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ. మరి వింటున్నటువంటి మనము, సహాయాన్ని పొందుకున్నటువంటి మనము, దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటే వాక్యాన్ని కూడా వింటున్నటువంటి మనము, చదువుతున్నటువంటి మనము ప్రభువు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా? మారు మనసుకు తగినటువంటి ఫలాలను అందిస్తూ ఉన్నామా? ప్రభువు వారికి దేవుని బిడ్డలుగా సాక్షులముగా బ్రతుకుతూ ఉన్నామా? లేదంటే ఈ కొరజీనా ప్రాంతములాగా, ఆ యొక్క బెత్సయిదా ప్రాంతంలో ఉన్న వారిలాగా మారు మనసు లేకుండా, విశ్వాసము లేకుండా, దేవునికి లోబడే మనస్సు లేకుండా, వారికి ఇష్టానుసారంగా జీవించినట్లుగా మనము కూడా బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. ఆ విధంగా బ్రతికినట్లయితే దేవుడు అలనాడు కొరజీనా, బెత్సయిదా ప్రాంతాలతో మాట్లాడినట్టుగానే మన గురించి కూడా బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. మన భవిష్యత్తును గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మనకు కలగబోతున్నటువంటి శిక్షను దేవుడు జ్ఞాపకం చేసుకొని మనల్ని హెచ్చరిస్తూ ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన బ్రతుకును సరిచేసుకొని దేవునికి అనుకూలంగా జీవిస్తాం. ప్రియులారా, 4వ సందర్భంలో అయ్యో అనే పదం ప్రస్తావించబడినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ కూడా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనీయరు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొందరు పరిసయ్యులను ఉద్దేశించి, కొందరు శాస్త్రులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, పరిసయ్యుల జీవిత విధానం ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో మనము ఇద్దరు మనుషులు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఒకడు పరిసయ్యుడు అయితే మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ ప్రార్థనలో వివరిస్తూ ఉన్నాడు. ఆయన వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడంట, పరిసయ్యులందరూ కూడా. అంతేకాకుండా క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తూ ఉన్నాడంట. అంతేకాకుండా దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మందిరానికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నాడు. శాస్త్రులను ఉద్దేశించి, పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, మనుషులందరి ఎదుట వారంట పరలోక రాజ్యాన్ని మూసివేస్తారంట. వీరు ప్రవేశించారంట. ప్రవేశించాలి అని ఆశపడే వారిని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారంట.
మనం జాగ్రత్తగా 23వ అధ్యాయంలో కనుక ధ్యానించినట్లయితే 7 సార్లు ఇదే విధంగా ప్రభువు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటలు మనకి 23వ అధ్యాయం 13వ వచనంలో మొదటిసారి, రెండోసారి 15వ వచనంలో, 16వ వచనంలో మూడోసారి, 23వ వచనంలో నాలుగోసారి, 25వ వచనంలో ఐదోసారి, అంతేకాకుండా 27వ వచనంలో ఆరోసారి, 29వ వచనంలో ఏడోసారి, 7 సార్లు ఒకే అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకోసం అంటే వారిలో ఉన్నటువంటి లక్షణాలను దేవుడు వివరిస్తూ ఉన్నాడు. వారంట సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారంట. సమాధికి సున్నం వేస్తే పైకి ఎంతో అందంగా కనిపించినప్పటికీ లోపలంతా కంపు వాసనతో నిండి ఉంటుంది, పురుగులతో ఎముకలతో నిండి ఉండడానికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది శాస్త్రులు, కొంతమంది పరిసయ్యులు కూడా అదేవిధంగా పైకి భక్తి గలవారుగా ఉంటూ ఉన్నారు, పైకి దేవునికి లోబడేవారుగా ఉంటూ ఉన్నారు, పైకి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. కానీ లోపల దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం కానీ, దేవునికి లోబడే మనస్సు కానీ, వారు పొందుకున్నటువంటి మారు మనసుకు తగినటువంటి జీవిత విధానం కానీ లేకుండా ఉన్నారంట. అందుకే ప్రభువు వారు అలాంటి వారిని హెచ్చరిస్తూ వారికి కలగబోతున్నటువంటి దుర్గతిని, శిక్షను జ్ఞాపకం చేసుకొని వారిని గద్దిస్తూ ఉన్నట్లుగా, వారిని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా, వారి బ్రతుకును మార్చుకోమని తెలియపరుస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. వారు చేస్తున్నటువంటి మరొక పని ఏంటిది అంటే మనుషులందరి ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేస్తూ ఉన్నారంట. వీరు వెళ్ళట్లేరంట, వెళ్ళే వారిని కూడా వెళ్ళనివ్వట్లేరంట. కొంతమంది అదే విధంగా జీవిస్తూ ఉంటారు. వారు ప్రార్థన చేసుకోరు, ప్రార్థన చేసుకునే వారిని చేసుకోనివ్వరు. వారు దేవుని మందిరానికి రారు, వచ్చే వారికి కూడా అడ్డుపడుతూ ఉంటారు. చూడండి, కొంతమంది టైంకి మందిరానికి రావాలని ఆశపడుతూ ఉంటే వారి ఇంట్లో వాళ్ళే ఆలస్యం చేస్తూ ఉంటారు, వీళ్ళు రానివ్వరు. మరి కొంతమంది దశంభాగం వాళ్ళు ఇవ్వరు, ఇచ్చేవారిని కూడా ఆపివేస్తూ ఉంటారు. వారు దేవుని పద్ధతిలో జీవించరు. కొంతమంది జీవించాలనుకునే వారికి కూడా అడ్డుపడుతూ ఉంటారు. కొంతమంది దేవుని సేవ చేసేవారుగా ఉండరు, దేవుని పరిచర్యలో పాల్గొనరు, చెయ్యాలని ఆశపడుతున్నటువంటి వారికి కూడా అడ్డుపడుతూ ఉంటారు. మన బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి వ్యక్తే ఒకరు. ఎవరు అంటే తెరహు, అబ్రహాం యొక్క తండ్రి. చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాంతో దేవుడు మొదటిసారి మాట్లాడినప్పుడు పూర్తిగా లోబడినడా అంటే లోబల్లే. ఊర్ అనబడినటువంటి ప్రాంతంలో నుండి, ఆ కల్దీయుల దేశంలో నుండి అయితే బయటికి వచ్చాడు, కానీ దేవుడు చెప్పినటువంటి చోటకు వెళ్ళాడా అంటే వెళ్ళలే. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండోసారి ప్రభువు వారు మాట్లాడినప్పుడు అబ్రహాం సంపూర్ణంగా లోబడి వెళ్ళినట్లుగా ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అంతకుముందే హారాను వరకు వచ్చినాడు మొదటిసారి మాట్లాడినప్పుడు, పూర్తిగా లోబల్లే. కారణం ఏంటిది అంటే అడ్డుపడింది ఎవరు అంటే అబ్రహాం యొక్క తండ్రి. అందుకే ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనంలో అబ్రహాము తండ్రి మరణించిన తర్వాత అబ్రహాంతో దేవుడు రెండోసారి మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటిది అంటే తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు అబ్రహాంతో మాట్లాడిన ఆ యొక్క తెరహు అబ్రహాంను వెళ్ళనీయాడు, అబ్రహాంను లోబడనీయాడు. ఆయన లోబడడు, లోబడే వ్యక్తికి కూడా అడ్డుపడుతూ ఉంటాడు. అందుకే దేవుడు చాలా సంవత్సరాల వరకు మాట్లాడకుండా ఉండి, బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట ఏంటిది అంటే తెరహును దేవుడే చంపాడని కూడా చెబుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, తెరహు మరణించిన తర్వాత, అడ్డుపడే వ్యక్తి మరణించిన తర్వాత అబ్రహాము సంపూర్ణంగా లోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కొంతమంది శాస్త్రులు, కొంతమంది పరిసయ్యులు కూడా అదే విధంగా ఉన్నారంట. వాళ్ళు దేవునికి నమ్మకంగా జీవించడం లేదు, జీవించాలని ఆశపడుతున్నటువంటి వారికి కూడా అడ్డుపడేవారుగా ఉన్నారంట. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? లోపల భక్తి లేకుండా పైకి భక్తి గల వారముగా నటిస్తూ ఉన్నట్లయితే, లోపల దేవుడు అంటే భయము లేకుండా భయము కలిగినటువంటి వారముగా నటించే వారముగా ఉన్నట్లయితే, దేవునికి సంపూర్ణంగా లోబడకుండా లోబడుతున్నట్టుగా నటిస్తూ ఉన్నట్లయితే, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు పరిసయ్యులను ఉద్దేశించి, అదేవిధంగా శాస్త్రులను ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఈ రోజున అలాంటి వారిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో వేషధారులారా, మీకు రాబోతున్నటువంటి శిక్ష ఏమిటో తెలుసా? మీరు ఎక్కడికి వెళ్తారో తెలుసా? మీ గమ్యం ఏమిటో తెలుసా? మీరు నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. కారణం ఏంటిది అంటే వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడడు. యథార్థవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది.
మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఐదోదిగా అయ్యో అనే పదాన్ని ఉపయోగించినటువంటి మరొక భక్తుడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. ఆ మాటల్ని కూడా మనం ధ్యానించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉన్నది, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. శ్రమ అని అనువాదించినటువంటి ఈ గ్రీకు పదానికి అర్థం ఏమిటి అంటే ఏదో ఒక శిక్ష వస్తుందని అర్థం ఉన్నదండి. చూడండి ప్రియులారా, మనము సువార్తను ప్రకటించకుండా ఉన్నట్లయితే మనము శిక్షింపబడ్డానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు, సువార్తను ప్రకటించాల్సినటువంటి భారాన్ని దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరి మీద పెట్టాడంట. ఇంతకీ మనం ఎందుకు సువార్తను ప్రకటించాలి అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ మాటల్ని త్వరగా మనం ఆలోచన చేసినట్లయితే మొదటి విషయము లూకా సువార్త 4వ అధ్యాయము 43-44 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు లేదా యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులందరూ సువార్తను ప్రకటించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు కూడా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 31వ వచనంలో, అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినటువంటి మాటలు ఏమిటి అంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడంట ధైర్యంగా సువార్తను ప్రకటించినడంట. ఇంకా కొరింథీ పత్రికలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే సువార్తను ప్రకటించడానికే దేవుడు నన్ను పంపాడు అని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ రోజున మనందరినీ దేవుడు పిలిచింది సువార్తను ప్రకటించడానికే. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం సువార్తను ప్రకటించమని దేవుడు మనందరికీ ఆజ్ఞాపించాడండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని చెప్పేసి వాక్యంలో రాయబడినది. చూడండి ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ సువార్తను ప్రకటించమని మనందరికీ తెలిసినటువంటి మాటే. ఆజ్ఞ అతిక్రమమే పాపం, సువార్తను ప్రకటించకపోవడమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం అంటే నరకం. సువార్తను ప్రకటించకుండా సోమరులుగా ఉంటూ ఉన్నట్లయితే, దేవుని పని చేయకుండా ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నట్లయితే వారు నరకానికి వెళ్ళే ప్రమాదం ఉన్నది, వారు శిక్షించబడ్డానికి అవకాశం ఉన్నది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నాలుగోదిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడంట సువార్తను ప్రకటించే భారాన్ని మనందరి మీద పెట్టాడంట. అంటే మనమందరం కూడా ఈ భారాన్ని మోస్తూ దేవుని పనిలో వాడబడే వారంగా ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు దేవుని పని నిమిత్తం ఎంతగానో ప్రయాసపడినటువంటి వ్యక్తి, ఎంతో మంది నశిస్తున్నటువంటి ఆత్మలను దేవుని వైపు త్రిప్పునటువంటి వ్యక్తి, ఎన్నో సంఘాలను స్థాపించినటువంటి వ్యక్తి, దేవుని కొరకు ఎన్నో రకాలుగా హింసించబడినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని చెప్పేసి. మరి రోజున మనం దేవుని కోసం కష్టపడే వారంగా ఉన్నామా, లేదంటే సోమరులుగా జీవిస్తూ ఉన్నామా? పౌలు భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సువార్తను ప్రకటించమని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు, ఆ భారాన్ని నీ మీద మోపినాడు దేవుడు. దేవుడు నిన్ను అందు నిమిత్తమే ఏర్పరచుకున్నాడు, నువ్వు రక్షింపబడినవు, బాగానే ఉన్నది. నీ ద్వారా ఎంతమంది రక్షింపబడుతూ ఉన్నారు, ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నావు, ఎన్ని ఆత్మలను దేవుని వైపు త్రిప్పగలుగుతూ ఉన్నావు. దేవుడు ప్రశ్నించినప్పుడు నీ దగ్గర జవాబు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వచనానికి ఒక్కసారి అయితే 65 సార్లు, వచనానికి 2-3 సార్లు రాయబడినటువంటి సందర్భాలలో కూడా లెక్క పెట్టినట్లయితే 77 సార్లు ప్రభు ప్రస్తావించినాడు అయ్యో అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో. మనం ఇప్పటి వరకు 5 సందర్భాలలో ఆ మాటను ప్రస్తావించబడినటువంటి సందర్భాలను ధ్యానించినాం. మోషే ప్రవక్త ఇజ్రాయేలీలు పాపము చేసినప్పుడు వారి పాపము నిమిత్తం ప్రభువును బ్రతిమిలాడుతూ క్షమించమని మాట్లాడినటువంటి మాటలు మనం ధ్యానించినాం. అంతేకాకుండా రెండోదిగా కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 8వ వచనంలో ఆసాపు రాసినటువంటి ఆ కీర్తన ద్వారా ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు.
అయ్యో ఇజ్రాయేలు, అయ్యో నా ప్రజలు, నా మాట వింటే ఎంత మేలు అని చెప్పేసి, దేవుడు మనల్ని దీవించాలి అని చెప్పేసి, దేవుడు మనకు సహాయం చేయాలి అని చెప్పేసి, దేవుడు మనకు పరలోక రాజ్య వారసులను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనం దేవుని మాట విన్నప్పుడు. అందుకే ప్రభువు మాట వినమని బాధతో ఆ మాటను పలికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడో సందర్భము యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి సందర్భం మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో మనం ధ్యానించినాం. కొరాజీనా ప్రాంతాలు, ఇక బెత్సయిదా పట్టణస్థులు దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు పొందుకున్నప్పటికీ, దేవుని వాక్యాన్ని ఎంతగానో విన్నప్పటికీ మారు మనసు పొందుకోకుండా, విశ్వాసంతో జీవించకుండా, వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణాలకు కలగబోతున్నటువంటి శిక్షను ఉద్దేశించి ప్రభువు మాట్లాడినటువంటి మాటల్ని మనం ధ్యానించినాం. అంతేకాకుండా 23వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్పేసి వారు చేస్తున్నటువంటి క్రియలను ఉద్దేశించి, వారికి కలగబోతున్నటువంటి శిక్షను వారికి గుర్తు చేసి, వారిని హెచ్చరించినట్లుగా, వారిని గద్దించినట్లుగా, వారి బ్రతుకును మార్చుకోమని ప్రభువు వారు హెచ్చరించినట్లుగా మనం ధ్యానించినాం. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? చివరిగా 5వదిగా, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడలా నాకు శ్రమ అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడే మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ప్రకటించకుండా ఉన్నట్లయితే మనకు కూడా శ్రమలు తప్పవు, మనకు కూడా శిక్ష తప్పదు అని చెప్పేసి గుర్తించి మనందరం కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే పాపానికి వేరుగా జీవించాలా, దేవుని మాటలకు త్వరగా లోబడే వారంగా ఉండాలా. అంతేకాకుండా దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు చేసినటువంటి సహాయములను బట్టి, దేవుడు చెయ్యబోతున్నటువంటి కార్యములను బట్టి కృతజ్ఞత కలిగి జీవిస్తూ మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని మనము జీవించాలా. ఫలాలను ప్రభువు వారికి అందించాలా, దేవుని బిడ్డలముగా బ్రతకాల. 4వదిగా మనలో వేషధారణ అనేదే ఉండదు. దేవునికి నమ్మకంగా యథార్థవంతమైనటువంటి భక్తిని చేస్తూ, యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని పనిలో ముందుకు కొనసాగుదాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.